ఇవాళ ఉదయం శ్రీ చంద్రమోహన్ గారి మరణ వార్త విని చాలా దిగ్భ్రాంతికి గురి అయ్యాం. ఎందుకంటే వారు కుటుంబంతో మాకున్న అవినాభావ సంబంధం చాలా చెప్పలేనిది. ఎందుకంటే మేమందరం చెన్నైలో పక్కపక్కనే ఇళ్లలో ఉండేవాళ్ళం. మేము చంద్రమోహన్ గారు, విశ్వనాథ్ గారు, జంజాల్ గారు వీళ్ళందరూ. అలాగే ఆయన కుటుంబంతో మాకు చాలా మంచి అనుబంధం ఉండేది. అదే కాకుండా మా పూర్ణోదయ సంస్థలో వచ్చిన చిత్రాల్లో చాలా కీలకమైన పాత్రలు, చాలా ఇప్పటికీ మరుపురాని పాత్రలు ఆయన ధరించారు. అంటే మా నాన్నగారు భాగస్వామిగా చేసిన సిరిసిరిమవ్వ కానివ్వండి, దాంట్లో ఆయన చేసిన నటనకు చాలా ఎంతో ఆంధ్రాలోనే కాకుండా తమిళనాడులో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసి తమిళ చిత్రాలు కూడా ఎన్నో ఆయన చేయవలసి అవకాశాలు వచ్చింది దాంట్లో. అలాగే నెక్స్ట్ శంకరాభరణంలో నిర్మలం గారి కొడుకు బామ్మగారు మనవాడి కింద కాముడు పాత్ర, అన్నవరంలో ఆ సీన్స్ అని ఇప్పటికీ ఎవరైనా అన్నవరం అయితే ఆ సీన్స్ మర్చిపోవడం అనేది ఉండదు. అంత గొప్ప పాత్ర అది. అలాగే నెక్స్ట్ తాయారమ్మ బంగళేలో ఒక హీరో పాత్ర, అది కూడా మంచి పాత్రే. సో ఇలా మా తీసిన పూర్ణోదయ సంస్థలో మా నాన్నగారు ఏడు నాగేశ్వరరావు తీసిన 3 చిత్రాల్లో ఆయన చాలా మంచి పాత్రలు నటించారు. ఎప్పటికీ మరుపురాని పాత్రలు. అదే కాకుండా ఆయన వ్యక్తిగా మా అందరికీ బాగా దగ్గర, చాలా చాలా మంచి మనిషి, చాలా ఫ్రాంక్ గా ఉంటాడు. అది చాలా మందికి నచ్చదు ఆయనలో. కానీ చాలా అన్ని ఫ్రాంక్ గా మాట్లాడతాడు ఆయన. చాలా డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్, సింప్లిసిటీ, ప్రొడ్యూసర్స్ కి ఫ్రెండ్లీ యాక్టర్. అంత మంచి నటుడికి రీప్లేస్మెంట్ అనేది నాకు తెలిసి లేదు. ఎందుకంటే ఆయన అన్ని రకాల పాత్రలు అంత బాగా విలక్షణంగా పోషించగల నటుడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.